మారేడుమిల్లి నుండి తిరిగి వచ్చి మేము నైట్ అయితే ఈ బిల్డింగ్లో స్టే చేసామండి. ఇదైతే 3 బెడ్రూము. మా మేనేజర్ గారు ఫ్రెండ్ తట్టండి, మాకైతే ఉచితంగానే ఇచ్చారండి. వీరేనండి మా మేనేజర్ గారు. జెంట్స్ 1 బెడ్రూమ్, లేడీస్కి 2 బెడ్రూమ్లు. అలా ఉన్నామా, తెల్లవారుజామున లేసి మళ్ళీ రెడీ అయ్యామండి. ఎక్కడికి అనుకుంటున్నారా, మేము అన్నవరం బయలుదేరాము. నైట్ ఎంత లేటుగా రూములకి చేరుకున్నా మళ్ళీ త్వరగా లేచి రెడీ అయ్యి ఇలా బయలుదేరుతామండి. అన్నవరం వెళుతుంటే దారి మధ్యలో ఇది జగ్గంపేట అండి, జగ్గయ్యపేట కాదు జగ్గంపేట, అందుకే ఇది చూపిస్తున్నాను ఈ ఊరు. అన్నవరం కొండపైకి అయితే ఎక్కుతున్నామండి. చాలా చాలా బాగుంది ఇదంతా చూడడానికైతే. ఈ ఘాట్ రోడ్లు, ఈ చెట్లు, ఇదంతా చూస్తుంటే మనసంతా భక్తిభావంతో నిండిపోతుందండి. ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుందామా అన్నంత ఆతృతతో ఉన్నాము. అన్నవరం చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ప్రతి మాసంలో ఇక్కడ వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది. అంటే మిగతా సమయాల్లో కూడా చేసుకోవచ్చు, ఇప్పుడైతే ఇంకా ఇంపార్టెంట్గా భావిస్తాం కదా. ఇక్కడ వ్రతానికైతే 300 రూపాయలు మాత్రమేనండి. సామూహిక వ్రతాలు చేపిస్తారు. ముందు అన్నవరం దర్శనానికి వచ్చినప్పుడైతే మేము అంతా వ్రతం చేసుకున్నామండి. కాకపోతే ఇప్పుడు కుదురుతుందో లేదో చూడాలి మరి. కార్తీక మాసం ఫుల్ రష్గా ఉంటుందేమో, అందులో మళ్ళీ మేము ఇంకా వేరే టెంపుల్స్ తిరగాలి కదా. మా ట్రైన్ ఏమో మధ్యాహ్నం 3ంటికేనండి, మళ్ళీ రిటర్న్ మేము బయలుదేరాలి. అందువల్ల చూద్దాం. పడి మనం అన్నవరం క్షేత్రం పైకి అయితే వచ్చామండి. ఇప్పుడు లోపల ఇదంతా కూడా చూడండి ఎలా ఉంది. ఇది రామాలయం అండి. ఇక్కడైతే మేము ఒత్తులు కూడా వెలిగించామండి. ముందుగా రామదర్శనం చేసుకొని తర్వాత 200, 250 టిక్కెట్లు అయితే ఉన్నాయండి. మామూలుగా దర్శనం అయితే 200, పాద దర్శనం అయితే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా. అలా అని మేము ఏం చేసామంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయామండి. స్వామివారు కరుణించారో ఏమో, మాకు అర్ధగంటలోనే దర్శనం అయితే అయిపోయిందండి. ఎందుకంటే మేము గుడి లోపల నుండి ఇలా బయటికి వచ్చేసామా, అక్కడ అరగంట తెలిసిన వారి కోసం అయితే వెయిట్ చేసాము. వారు వచ్చి టిక్కెట్లు తెచ్చిస్తామనేసరికి అయ్యో మేము ఫ్రీ దర్శనం చేపిస్తారేమో అనుకున్నాము. వెంటనే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయామండి. ఒక లైన్ తప్పించి మమ్మల్ని గేట్ తీసి లోపలికి పంపించారండి. త్వరగా స్వామివారిని దర్శించుకొని తిరుగు రిటర్న్ బయలుదేరామండి. ఎంత సంతోషంగా ఉందో స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని. స్వామివారు కరుణించినంత సంతోషంగా ఉంది. ఇలా వెంటనే బయలుదేరి పిఠాపురం అయితే వచ్చేసామండి. పిఠాపురం పురోహితిక అమ్మవారు ఆర్చి అండి. ఇక్కడైతే తామర పూలు ఫేమస్ అండి, చాలా చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి 10 రూపాయలు, 50 రూపాయలకైతే 6 ఇస్తున్నారండి. తామర పువ్వులు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మనం మామూలుగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి కానుకలైనా వేయవచ్చు. మరి లోపలికి వెళదామా మనం స్వామివారి దర్శనానికి. మేము అంతకుముందు వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే తాళం వేశారండి మధ్యాహ్నం 12:30కి. ఇప్పుడు కరెక్ట్గా ఒక అరగంట, పావుగంట టైం ఉందేమో. త్వరగా వెళ్ళండి మళ్ళీ తాళం వేస్తారంటున్నారు. నేనైతే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని. లోపలికి వెళ్ళగానే కోనేరు కనిపిస్తుంది. ఎదురుగా శివుడు చూడండి, శివాలయం, శివుని విగ్రహం ఉంది ఇక్కడ. కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది కదా. కోనేరులోకి దిగి అందరూ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటున్నారండి. ముందుగా మనం ఇక్కడున్న పరమశివుడికి నమస్కారం చేసుకొని ఇలా బయలుదేరితే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ కోనేరులో మండపంలాగా కట్టారండి. దాని మీద గయేశ్వరుడంట, మరి కొమ్ములు ఉన్నాయండి. ఆయన ఇలా పడుకొని ఉన్నాడండి. నేపాల్లో విష్ణుమూర్తి ఎలా పడుకున్నాడో నీటి మీద, అలా ఇక్కడ పడుకొని ఉంటాడండి. చిన్న శివలింగాలు ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కోనేటిలోని జలాన్ని తల మీద చల్లుకుంటున్నారు. ఇక్కడ పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం అని అయితే ఉందండి. కానీ అసలు శక్తిపీఠం పక్కనే వేరే సందులో ఉంటుందండి. చిన్న ఇరుకు సందులో అమ్మవారు ఉంటుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాను. ఈ ఆలయం తర్వాత కట్టారండి. ముందుగా మనం స్వామివారిని దర్శించుకుందామా, లోపలికి వెళ్తున్నామండి. ఈ క్యూ లైన్లో ఇక్కడైతే ఇంకా ఫోన్ ఎలో ఉండదండి. కొంచెం నేను ఈ క్యూ దాకా అయితే తీసుకువెళ్తానండి, ఇలా ఉంది అని. స్వామివారి ఆలయం ఇటు పక్క ఉంది, పక్కన అమ్మవారు ఉంటారు. ఇదిగోండి అమ్మవారిని అయితే ఇలా చూపిస్తున్నాను. ఇది కూడా కరెక్ట్ కాదు నేను చూపించడం, పోతే జూమ్ చేశాను. ఇక్కడ స్వామివారు ఎదురుగా నంది. ఇక్కడ నుంచి క్యూలోకి వెళ్తే ఫోన్ మనం బ్యాగ్లో వేసేయడమేనండి. కొన్ని ఆలయాలకైతే పర్మిషన్ ఉంటుందండి, శివలింగమే కాబట్టి వీడియో తీయొచ్చు అని. ఇది బయట ఉన్న శివలింగం అండి. ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. నేను లోపల స్వామివారిని చూపించలేను కదా, అందుకే ఇక్కడ వీరు పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నానండి. ఇక్కడ ఎక్కువగా గ్రహాలకు పూజలు చేస్తారండి.
వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణమ్మ ఇద్దరు ఆలయాలు ఉన్నాయండి. ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉందండి. చాలా రకాల పూజలు అయితే చేస్తారు. ఇక్కడ చుట్టూ ఎన్నో ఆలయాలు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను చుట్టూ తిప్పి చూపిస్తున్నాను మీకు. స్వామివారికి మరో పక్క ఇక్కడ ఇంకో శివలింగం ఉందండి. అందరూ భక్తులు అభిషేకాలు చేస్తున్నారు. స్వామివారి ధ్వజస్తంభం చూద్దామా ఒక్కసారి మనం. చూడండి, ఆకాశానికి అంటినట్టుగా ఉంది కదా. స్వామివారికి మరో పక్క వినాయకుడి ఆలయం, ఇంకా గయేశ్వరుడు విష్ణుమూర్తి పాదాలు కూడా ఉన్నాయండి. అక్కడికి కూడా వెళదాం మనం. ఆలయాలన్నీ ఒక్కసారి దూరం నుంచి ఇలా చూపిస్తే ఇప్పుడు గయేశ్వరుడు పాదాలండి. ఈ పెద్దగా ఉన్నాయి గయేశ్వరుడు పాదాలు, చిన్నవేమో విష్ణుమూర్తి పాదాలు. ఇక్కడే ఉన్న స్వామివారి రథాలు చూడండి, బంగారు రంగులు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే పూజలు చేపించుకుంటున్నారండి, గ్రహ పూజలు. ఇక్కడ ఎందుకో చిన్న చిన్న శివలింగాలు చాలా పెట్టి పూజ అయితే చేస్తున్నారండి. ఈ పూజ ఏమంటారో నాకైతే తెలియదండి. వారి పర్మిషన్తోనే ఈ వీడియో తీస్తున్నాను. నాకు ఎక్కువ టైం లేదండి, అందుకే అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. గబగబా ఇలా వీడియోలు అయితే తీసుకొని వచ్చేసానండి. ఎలా ఉందండి ఈ ఆలయం? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి.